నమస్తే భయ్య, ఈరోజు మనకు వచ్చిన వెహికల్స్ సర్వీసింగ్ అయితే చూసేద్దాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యాక్టివా 6G అన్నమాట, BS6 సర్వీసింగ్ అయితే వచ్చిందనమాట. జనరల్ సర్వీసింగ్, నీట్ వాటర్ వాష్, ఆయిల్ చేంజ్, ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్ ఇవైతే నీట్గా చేసేసి ఎయిర్ ఫిల్టర్ అయితే క్లీన్ చేసి ఎయిర్ ఫిల్టర్ బాక్స్ మళ్ళీ రిఫిటింగ్ అయితే చేసేసినాం అనమాట. సో అయిపోగానే వెనకాల వీల్ ఓపెన్ చేసినాం. బ్రేక్ షూస్ బాగుంటే అవే క్లీన్ చేసి యాక్సెప్టర్తో సెట్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసినామంట. సో అంత లోపల హోండా వాషింగ్ అయితే అయిపోయింది. సో వెనకాల యాక్టివా వీల్ అనేది బ్రేక్స్ ఫిట్ చేసి వీల్ అనేది మళ్ళీ రీఫిటింగ్ అయితే చేసేసినాం అనమాట. అలాగే స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేసినాము. సో స్పార్క్ ప్లగ్ బాగుంటే అదే క్లీన్ చేసి పెట్రోల్తో వాష్ చేసేసి పెట్టేసినాం అనమాట. సో డోమ్ అయితే ఎక్కడానికి రెడీ చేసేసినాం. సో అంత లోపల CBZ కూడా వాషింగ్ అయిపోయింది అనమాట. సో యాక్టివాకి అయితే అప్పటి వరకు పాలిష్ పెట్టేద్దామని పాలిష్ పెట్టేసినాం అనమాట. సో హోండా షైన్ కూడా సర్వీసింగ్కి వచ్చిందనమాట. హోండా షైన్ కూడా ఆయిల్ ఓపెన్ చేసి ఆయిల్ చేంజ్ చేసేసి బ్రేక్ షూస్ క్లీన్ చేసి నీట్ డ్రమ్ పెట్టి క్లీన్ చేసేసి వెనకాల వీల్కి కూడా పేపర్ కొట్టేసి అలా వీల్ అసెంబ్లీ రీఫిటింగ్ చేసేసి చైన్ టైట్ చేసేసినాం అనమాట. అలాగే CBZ ఎక్స్టెన్ది ఎయిర్ ఫిల్టర్ కూడా క్లీన్ చేసినాం అనమాట. ఒకటి షైన్ది కూడా ఎక్స్ట్రా కేబుల్ క్లచ్ కేబుల్ ప్రాబ్లం ఉందంటే క్లచ్ కేబుల్ వేసేసినాము. అలాగే CBZ ఎక్స్టెన్ది ఆయిల్ కూడా చేంజ్ చేసినాం అనమాట. సో షైన్ది ఎయిర్ ఫిల్టర్ క్లీనింగ్, ఆయిల్ చేంజ్, ఎక్స్టెన్కి ఆయిల్ చేంజ్, ఎక్స్టెన్కి ప్లగ్ ఓపెన్ ఉంటే ప్లగ్ అనేది క్లీన్ చేసి మళ్ళీ రీఫిటింగ్ అయితే చేసేసినాం అనమాట. సో ట్యాంక్ వర్ కంప్లీట్ అయిపోయి కస్టమర్కి ట్యాంక్ వర్ తీసేసి మళ్ళీ కొత్తది వేసేసినాము. అలాగే హోండా షైన్ వరకు కూడా నడుస్తుందన్నమాట. ఈరోజు మన దగ్గరికి అయితే ఓవరాల్గా 3-4 వెహికల్స్ వచ్చినాయి. సో అయిపోయిన తర్వాత పల్సర్ అయితే సర్వీసింగ్ వచ్చింది. సర్వీసింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ డిస్క్ కస్టమర్ కంప్లీట్ చెప్పిన అనమాట. సో డిస్క్ పట్టేస్తుందని చెప్పేసి ఫ్రంట్ డిస్క్ పిస్టన్స్ ఓపెన్ చేసి పిస్టన్స్ అయితే నీట్గా క్లీన్ చేసేసి మళ్ళీ ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ అయితే మళ్ళీ చేంజ్ అయితే చేసేస్తున్నాం అనమాట. సో చేసే ముందు అయితే మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకుని డిస్క్ ప్యాడ్స్ డిస్క్ పిస్టన్ లోపల కూర్చోబెట్టేసి నీట్గా ప్యాడ్స్ వేసేసి డిస్క్ అనేది క్లోజ్ చేసేసినాం అనమాట. సో అయిపోయిన తర్వాత వీల్ అసెంబ్లీ ఫ్రీగా తిరుగుతుందా లేదా అని చెక్ చేసుకొని బ్రేక్ క్యామ్ గ్రేసింగ్ చేసుకొని మళ్ళీ నీట్గా ఇన్స్టాల్ అయితే చేసేసినాం అనమాట. ఈ డిస్క్ అయితే చాలా అంటే చాలా ప్రాబ్లం ఉంది. చాలా సేపు సతాయించేది అనమాట. సో ట్రై చేయంగా సెట్ అయితే అయిందన్నమాట. ఈ డిస్క్ వల్లే మా ఇంచుమించు ఒక 1 అవర్ అయితే టైం వేస్ట్ అయింది అన్నమాట. సో కస్టమర్ మేజర్గా ఇప్పిన కంప్లీట్ ఇదనమాట. సో కస్టమర్ ఇప్పిన ప్రాబ్లం కంపల్సరీ సాల్వ్ చేయాలి కాబట్టి దానికోసం అనేది చాలా అంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. అలాగే వెనకాల వీల్ కూడా పల్సర్ కంప్లీట్ చేసేసినాం అనమాట. అయిపోయిన తర్వాత వెనకాల వీల్ అవుతుందని చెప్తే డ్రమ్స్ ఓపెన్ చేసినాము. సో బేరింగ్స్ కూర్చున్న డ్రమ్ స్లీవ్ మొత్తం పోయిందనమాట. సో ఆల్టరేషన్గా కస్టమర్ సెట్ చేయమన్నారు. సో షేవింగ్ బ్లేడ్స్ తీసుకొచ్చి 2 బ్లేడ్స్ కూర్చోటి మళ్ళీ బేరింగ్స్ అనేది ఇన్స్టాల్ చేసేసినాం అనమాట. బేరింగ్లు కూర్చోబెట్టిన తర్వాత వీల్ అసెంబ్లీ క్లోజ్ చేసేసినాము. అప్పుడు కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ అండి.